మార్నింగ్ 6:45కి మన వ్లాగ్ స్టార్ట్ అయిందండి. సో ఏం చేస్తాను ఈరోజు వ్లాగ్, ఓన్లీ వ్లాగ్, ఏ రెసిపీ వీడియో కాదండి, అంతా మొత్తం. సో 6:45 నుంచి పిల్లలు వెళ్ళే 8-10 లోపు ఎంత వర్క్ అయిపోతుంది చకచక చేసుకుంటే అది చూపించడం వరకే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో చూద్దాం. పిల్లలకి పాలు కలపడానికి పాలు ఒక పక్క, అలాగే నేను వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తాగుతాను. సో దానికోసం వాటర్ ఒక పక్క, అలాగే మధ్యలో రైస్ చూపించాను. రైస్ కూడా పిల్లలకి బాక్స్ కోసం. సో మేము బాక్స్ అనేది మార్నింగే వండేసి కలిపేసి పెట్టేస్తాం. చిన్నపిల్లలు కనుక కలుపుకోవడం కష్టం, అండ్ మధ్యాహ్నం వెళ్ళి ఇచ్చేవాళ్ళు కూడా అవైలబుల్లో ఉండరు మాకు, అందుకే పెట్టేస్తాం బాక్సులు. సో పిల్లలకి బూస్ట్ ఒక ప్యాకెట్ తీసుకొని ఇద్దరు హాఫ్ గ్లాస్లో వేసేసాను. చక్కెర వేయను, సో వాళ్ళకి అలవాటు అయిపోయింది చక్కెర లేకుండా తాగడం. సో పాలు పోసేసి గోరువెచ్చగా తాగుతారు కనుక బాగా వేడి చేయలేదు, మామూలుగా అనమాట, గోరువెచ్చగా తాగే వేడి. అలాగే నా గ్లాసులో వాటరు. సో పాలను కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తే మన నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కలిపేస్తే చాలండి, ఓన్లీ పౌడరే కదా, పంచదార లేదు కనుక. సో ఇంకో పక్క నైట్ వచ్చిన పాలని కాసిన వాటర్ పోసి వేడి చేసుకోవడం. 6:45 నుంచి డైలీ ఇదేనండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే, స్కూల్ స్టార్ట్ అయినా కాకపోయినా కూడా టిఫిన్స్, వంట అనేది నాది డైలీ ఇదే టైంకి స్టార్ట్ చేస్తాను, అదే 8 కల్లా ఎండింగ్ చేస్తాను అనమాట. పిల్లలు వెళ్ళిపోయాక మా టిఫిన్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్, 8:30 మహా అయితే, అంతే. సో పిల్లలది మాత్రం 8 వరకు అంతా అయిపోద్ది. చింతపండు నానబెడుతున్నాను కడిగేసి, ఇది దేనికంటే పచ్చిపులుసు చేయడానికి. సో అలాగే బేషన్ తీసుకుంటున్నాను. సో ఇంకో పక్క రైస్ కడిగి నానబెట్టిన రైస్ని పొయ్యి మీద పెట్టేశాను. సో ఇంకో పక్కన బేషన్ తీసేసుకొని గోధుమ పిండిని కలుపుకుంటున్నాను. ఇవాళ టిఫిన్ రెసిపీ వచ్చేసి పూరి అనమాట. సో పూరి కోసం పిండిని కలిపేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం, అది నానుతూ ఉంటుంది. ఇంకో పక్క బియ్యం, అన్నం అవుతూ ఉంటుంది, ఒక పక్క పాలు వేడి అవుతూ ఉంటాయి. సో సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవడము. ఆయిల్ అయితే నేను వేయను. సో ఆయిల్ ఇందులో వేసి మళ్ళీ ఆయిల్లో కాల్చి మొత్తం ఆయిల్ అయిపోతుంది పూరి. చాలు ఇలా బాగా గట్టిగా మెత్తగా కలిపేసేసుకొని పక్కకి నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆటోమేటిక్గా పూరి మంచిగానే వస్తుంది, స్మూత్గా పొంగి. ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అంటారు కదా, సో దానికి తగ్గట్లు. కర్రీస్లో అయితే కాదులేండి, కర్రీలో అయితే ఎంత ఉండాలో అంత ఖచ్చితంగా వేస్తాను నేనైతే. సో ఇక మిగతా వాళ్ళ ఇష్టం. సో పిండిని కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసేసుకుందాం. సో మన అన్నము పక్క అవుతుంది. పిల్లల వరకే వండుతాను, బాక్స్ వరకే, ఒక గ్లాస్ బియ్యం అంతే. మేము మాత్రం అన్ని వంటలు కూరలన్నీ మార్నింగ్ చేసినా కానీ తినే టైంకి మాత్రం రైస్ పెట్టుకుంటాం. సో ఎర్రపప్పు, కారపప్పు, మైసూర్ పప్పు కానీ ఎర్రపప్పు కానీ ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. ఓ పావు కేజీ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు పోసుకొని పక్క పెట్టేసుకుంటే అది నానుతూ ఉంటుంది. కారపప్పు అనమాట ఇవాళ, మైసూర్ పప్పు, కారపప్పు, మసాలా పప్పు. ఇక పూరీలోకి శనగపిండి కూర. సో శనగపిండి కూరకి అండ్ పచ్చి పులుసుకి అలాగే కారపప్పుకి సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర శుభ్రంగా కడిగేసి మంచిగా సన్నగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి. సో అన్నం కూడా అయిపోయింది. సో అన్నం పక్కకు పెట్టేసి 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ రెసిపీస్ కూడా అయిపోతాయి. చకచక ఈ 2 కూరలు కూడా వండేసుకుందాం. సో ఫస్ట్ ముందు పచ్చి పులుసు కూడా చేసి పక్క పెట్టేసుకుందాం. సో చింతపండు నానబెట్టింది పిసికేసి వాటర్ ఇంకొన్ని ఎన్ని పడితే అన్ని పోసేసుకొని, సో దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసుకుందాం. సో కొంచెం మధ్యలో చేయి పెట్టి కలుపుతాను. సో మీకు నచ్చకపోతే లైట్ తీసుకోండి, నేనైతే నాకేం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే ఉల్లిపాయ అలా పీసుకోవడం వల్ల ఏంటంటే పచ్చిపులుసు టేస్ట్ కూడా బాగా వస్తుంది, ఉల్లిపాయ కూడా బాగా నానుతుంది చింతపండులో. సో అలాగే పచ్చిపులుసుకి సరిపడా ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి ఇందులోనే వేసేసుకొని కలిపేసుకొని దీన్ని తాలింపు పెట్టేసుకుంటే పచ్చి పులుసు రెడీ. సో ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో అన్నీ ఒకటేసారి కట్ చేసుకొని పెట్టేసుకుంటే చక అయిపోతాయి పనులు చేయడం చాలా కష్టం అనుకుంటాం, కానీ చేసుకుంటే 1 అవర్ పట్టదు. ఇన్ని పనులు చేసుకోవడానికి 1 అవర్ చాలు. 1 అవర్ అక్కడ అలా నించున్నారంటే అలా అయిపోద్ది. సో పచ్చిపులుసు తాలింపుకి స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇంత పల్లి నూనె వేసాను, బాటిల్లో ఉంటుంది. సో పల్లి నూనె వేసేసి తాలింపు, పోపు అంటే తెలుసు కదండి, పోపు దినుసులు వేసేసుకోవాలి, ఎండుమిర్చి వేసేసుకోవాలి, కరివేపాకు, అలాగే పసుపు. సో ఇవన్నీ వేసేసుకొని తాలింపు పెట్టుకోవడమే, కరివేపాకు కొద్దిగా తాలింపులో. సో ఒకసారి అలా కలిపేసేసుకొని పోపు దినుసులు, పసుపు,
పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. సో ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే తీసి తాలింపుని పచ్చి పులుసులో వేసుకోవడమే. సో పచ్చి పులుసుని పక్కకు పెట్టేసుకొని, సో పచ్చి పులుసు అయిపోయింది. టిఫిన్ కోసం పూరి పిండి కలిపేసి పక్కకు పెట్టేసాం, పిల్లలకి పాలు పోసేసాం, వేరే పాలు కాగబెట్టేసాం, రైస్ అయిపోయింది. సో ఇప్పుడు 2 స్టవ్లు వెలిగించేసుకొని 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టేసుకొని రెండిట్లో కూరలకి సరిపడా ఆయిల్, అంటే పప్పుకి, మైసూర్ పప్పుకి, అలాగే శనగపిండి కూరకి, బేషన్ కర్రీ అంటారు, శనగపిండి కూర అంటారు, బొంబాయి చట్నీ అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. వీటి కోసం ఆయిల్ పోసేసుకొని కొంచెం స్టవ్ జరిపాను మీకు ఈజీగా కనిపించాలని. సో 2 ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక రెండింట్లో కూడా ఇటు కొన్ని ఒక చెంచాడు తాలింపు గింజలు, అటు తాలింపు గింజలు చెంచాడు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసేసుకోవడమే. సో 2 పొయ్యిల మీద 2 గిన్నెలు పెట్టి ఇటు అటు ఫాస్ట్గా చకచక ఎంతసేపు అండి చేసుకోవడం చెప్పండి. ఏదైనా చేయాలి అనుకుంటే ఎంత టైం పట్టదు, వద్దు అనుకుంటే ఇది. సో ఎవరింట్లో అయినా మ్యాక్సిమం 2 ఉన్న వాళ్ళకి తగ్గట్టు 2 ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అందులో కూరలకు సరిపడా వేసేసుకోవడమే. సో 2 ఉన్నా, 3 ఉన్నా, 10 మంది ఉన్నా పని అయితే ఒకటేనండి. ఏంటంటే మనుషుల్ని బట్టి క్వాంటిటీ. ఇప్పుడు 2 ఉన్నోళ్ళు పావు కిలో వండుకోవచ్చు, 3 ఉన్నోళ్ళు, 4 ఉన్నోళ్ళు హాఫ్ కేజీ, 10 మంది ఉన్నోళ్ళు కేజీ వండుకోవడం. ఏదైనా కానీ అదే క్వాంటిటీ, అదే గిన్నెలు, అంతా అదే. సో చేసే విధానంలో ఉంటుంది. ఫాస్ట్గా చేసేవాళ్ళు ఫాస్ట్గా ఉదయం 9, 10 పని చేసేసుకునే వాళ్ళు ఉంటారు. అదే పనిని తీసుకుంటూ మధ్యాహ్నం 2 దాకా చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఉల్లిపాయల్లోనే ఒక దాంట్లో శనగపిండి కూరలో పసుపు, ఉప్పు, అలాగే ధనియా పొడి, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అలాగే పప్పు దాంట్లో ఏమో ఉప్పు తప్ప అన్నీ వేసుకుంటాను. సో ఇవన్నీ కాస్త ఒక 60% వేగేదాకా ఉండడమే. దీంట్లో 1/2 చెంచాడు అల్లం పేస్ట్, దాంట్లో 1 చెంచాడు అల్లం పేస్ట్ పప్పుకి సరిపడా. సో ఇవన్నీ బాగా కలిపి వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాక సో కారం, అందులో 1 చెంచాన్నర కారం, ఎందులో మైసూర్ పప్పులో, 1/2 చెంచాడు కారం శనగపిండి కూరలో. సో ఇవన్నీ వేగాక వాటర్ పోసుకోవాలి శనగపిండి కూరలో. సో వాటర్ పోసేసుకొని మూత పెట్టేసామనుకోండి, అది మసులుతూ ఉంటుంది. ఆ పక్క ఈ పక్క ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చులు అన్నీ వేగిపోయాయి కదా, దీంట్లో ఉప్పు తప్ప మిగతా అన్నీ వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీరా పొడి, అలాగే గరం మసాలా, పసుపు, కారం. సో ఇప్పుడు పప్పు కూడా వేసేసుకొని ఇది కూడా సేమ్ యాజ్ టీజ్గా మూత పెట్టేసుకున్నాం అనుకో, దానికి ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ పక్క దాని పని వచ్చేసుకుంటుంది, ఈ పక్క దీని పని ఇచ్చేసుకుంటుంది. సో శనగపిండి కూరకి జస్ట్ 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. సో దానికి అలా వాటర్లో కలిపేసుకొని ఈ ఏదైతే మరుగుతున్న వాటర్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ మరుగుతున్నాయి కదా, సో ఆ వాటర్లో కలిపేసేసుకొని ఈ శనగపిండిని కూడా వేసేసుకున్నాం అనుకోండి, మన ఎంతో ఎమ్మి పూరికి కూర అనమాట రెడీ. శనగపిండి కూర రెడీ అయిపోయినట్లే. సో వాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కాసిన్ని వాటర్ పోసేసుకున్నాం అనుకోండి, పలచగా అవుతుంది. సో మూత పెడితే కూడా సరిపోతుంది. అలాగే ఈలోపు అన్నం కూడా ప్లేట్లో వేసేసాను, చల్లగా అవ్వాలి కదా. కలిపే పెడతామండి, చిన్నపిల్లలు కనుక కలుపుకోవడం రాదు కనుక కలిపేసి పెడతాము. సో 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ కాదు ఘీ, నెయ్యి 2-3 స్పూన్లు వేసేసాను. 2 పిల్లలకి లంచ్ అనమాట కలిపేయడానికి. సో పప్పులో కూడా ఉప్పు వేసేసాను చెంచన్నర, కొంచెం తక్కువ అయితే 2 చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే మన రుచికి సరిపడా. సో అన్నం ఏంటంటే చల్లబడిపోద్ది, నెయ్యి వేసేసి పక్క పెట్టేస్తే చల్లబడిపోద్ది. ఈ పప్పు కూడా వేసి అది చల్లగా అయ్యాక కలిపేసుకుంటే బాక్సులు కూడా రెడీ అయిపోతాయి. సో శనగపిండి ఉడికింది. సో 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుంటే శనగపిండి కూడా పచ్చివాసన పోయేదాకా ఉడుకుతుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, సో అడ్జస్ట్ చేసేసుకున్నాను, కొద్దిగా వేసుకొసుకున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన యమ్మీ బేషన్ కర్రీ రెడీ అయినట్లే. అదేవిధంగా ఇంకోవైపు పప్పు కూడా దగ్గర పడిపోయింది, చూసారు కదా. పప్పు ఎప్పుడు 80% ఉడికితే చాలు, మూత పెట్టాక మళ్ళీ ఆయనతో కూడా ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉడకబెడితే మాత్రం తినబుద్ధి కూడా కాదు. సో మేమైతే అలానే చేసుకుంటాం, మీ ఇష్టం అండి. సో దీని మీద మూత పెట్టేశాను, దాంట్లో కొత్తిమీర వేసేసి అది కలిపేసి 2 స్టవ్లు కూడా ఆఫ్ చేసేసుకుంటే మన రెసిపీలు 2 కూడా అయిపోయాయి విజయవంతంగా. పప్పు, శనగపిండి కూర. సో రైస్ అయిపోయింది, పప్పు అయిపోయింది, శనగపిండి కూర అయిపోయింది, పాలు పోయడం అయిపోయింది, పిండి కలిపి పక్కకు పెట్టడం అయిపోయింది. ఈ పప్పు కూడా చల్లబడ్డాక రైస్లో వేసేసుకొని కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నాను, అది చూడండి. సో ఈ పప్పు కూడా చల్లబడ్డాక రైస్లో వేసేసి చల్లబెట్టేసి పక్కకు పెట్టేస్తే పూరీ కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. అలాగే టీ పెడుతున్నాను మా పెద్దమ్మ కోసం. సో కళాయి పెట్టేసుకున్నాను, కళాయిలో ఆయిల్ పోసేసుకుంటే అది హీట్ అవుతుంది. సో ఇప్పుడు మాత్రం ప్రజెంట్ 8 లోపు మాత్రం పిల్లల వరకే
పూరీలు చేస్తాను. ఇద్దరు చిన్నపిల్లలు కనుక 3 పూరీలు 6 పూరీలు చేస్తే చాలు వాళ్ళకి. సో పప్పు కూడా వేసేస్తున్నాను రైస్లో, ఎందుకంటే చల్లబడాలి, కలపాలంటే వేడివేడిగా కలపలేం కదండి. సో దానికోసం. సో చల్లబడిపోద్ది, ఇలా వేసి పక్కకు పెట్టేస్తే ఈలోపు మన ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. సో ఈ పప్పు గిన్నెను కూడా తీసుకెళ్ళి పక్కకు పెట్టేసి ఈ టీ మసులితే పెద్దమ్మకి పోసేసి ఒక ప్లేట్లో 2 టిష్యూలు పరిచేసి ఆ ప్లేట్ ఆ పక్కన పెట్టేసుకొని ఈ పక్క పూరీలు చేసేసి కాల్చేసేసుకుంటే పిల్లలకి పెట్టేయచ్చు. సో పూరీలు అయితే షేప్లో ఉండవండి, నాకు పూరీలు చపాతీలు చేయడం రాదు సరిగ్గా. సో ఏమీ అనుకోకండి ఇలా చేసింది అలా చేసిందని. సో పూరీలు చేసేస్తున్నాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, చూసారు కదా పొగలు వెళ్తున్నాయి. సో ఆయిల్ పెట్టేసి రుద్దేస్తాను మేమైతే పూరీలు కానీ. సో అలా ఫాస్ట్గా ఆ పూరీలని కూడా 6 పూరీలు చేసేస్తే పాపం పిల్లలు గోవా తినేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ అంటే రెడీ అయిపోయి ఉంటారనుకోండి. ఫస్ట్ పూరి కొంచెం కలర్లో కాలుద్ది, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కనుక. సో సెకండ్ సెట్ అయిపోతుంది. అయినా ఎర్రగా ఉంటేనే పూరి బాగుంటుంది, మరి తెల్లగా తీసేదానికంటే కొంచెం గోల్డెన్ రెడ్ కలర్లో ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలానే 6 పూరీలు కూడా చకచకా చేసేసుకొని పిల్లలకి టిఫిన్ పెట్టడం. సో ఇంకా పూరీలు చూసారు కదా బాగున్నాయి. సో 2 ప్లేట్లు తీసేసుకొని ఇద్దరికి చెరి 3 పూరీలు వేసేసి కర్రీ వేసేసి ఇచ్చేసామనుకోండి, ఇక వాళ్ళు తినేస్తారు. సో ఇలా మన వ్లాగ్ అనేది స్టార్ట్ టు ఎండింగ్ వరకు ఇలా అవుతూ ఉంటుందన్నమాట. సో పిల్లలకైతే టిఫిన్ పెడతానండి, ఖచ్చితంగా టిఫిన్ తినిపించే పంపిస్తాం. తినిపించి కాదు, పెట్టి పంపిస్తాను. వాళ్ళే తింటారనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళే తింటారు, మనం పెద్దగా తినిపించాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇద్దరికి వీడియో తీస్తున్నాను లేదని పిల్లగాళ్ళు చూస్తూ ఉన్నారనమాట, అందుకే అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. అంతేనండి. సో ఈ విధంగా అన్నీ అయిపోయాయి చకచక. సో టైం కూడా చూపిస్తాను చూడండి, మధ్యలో వీడియో అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది. సో 6:45కి స్టార్ట్ చేశాను, కరెక్ట్గా 10 to 8కి మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్. సో ఇంకే వర్క్ ఉండదు, మేము చేసుకుని తింటే అయిపోతుంది అంతే. సో ఫాస్ట్గా చేసేవాళ్ళు, స్పీడ్గా చేసేవాళ్ళు త్వరగా 1 గంటలో చేసేస్తారు మొత్తం. డైలీ డే మొత్తంలో చేయాల్సిన పని. లేట్గా చేసేవాళ్ళు 1 గంట 2 అయినా చేయరు. సో చేయని వాళ్ళు వచ్చేసి చేసేవాళ్ళని ఏం పని చేసావు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ గంటలు మనం చేయలేం కదా అండి. అందుకే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. సో మీరు మీ ఇంటి కోసం కష్టపడతారు, ఎవరి గురించి కాదు. సో వీడియో కనుక నచ్చినట్లయితే, వ్లాగ్ మొత్తం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్. సో మూర్ఖుల మాటల్ని పట్టించుకోకండి, విమర్శకి కృంగిపోకండి, పొగడతలకు పొంగిపోకండి.